ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి రామస్వామి మీద రాజారత్నం గారు భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలుపొందారు. రాజరత్నం రాజరత్నం నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక నుంచి మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ సర్పంచ్ రాజారత్నం ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. కమిట్ అయ్యాడు, అయిపోయాడు. అంతేకాదు మన ఊరికి సేవ చేసి రాష్ట్రంలోనే ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోకపోతే నా పేరు రాజారత్నమే కాదు. వాడప్పుడు వీడెవడు అరే శ్యామల, నా గెలుపులో నీ పాత్ర ఎంతో ఉందిరా. రాజరత్నం, మా ఊరికి మంచి నాయకుడు కావాలి కాబట్టి మేము గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. సరే 10 రోజుల నుంచి అరిచి అలసిపోయారు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాజరత్నం కంగ్రాట్స్. థ్యాంక్స్ తమ్ముడు. ఓడిపోయానని బాధపడకు. గెలుపోవటంలో సహజం. ఈ రోజు నేను గెలుస్తాను, రేపు నువ్వు గెలుస్తావు. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్స్. తాత అయిపోయాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నాను తాత. నాకు 4 కొడుకులు ఉన్నారు. ఒక్క ఎదవో నన్ను బాగా చూసుకోవట్లేదు. తాత నువ్వేం బాధపడకు, నేను నీకు ఉన్నాను తాత. నువ్వు గొప్పోడుగురా. నేను కాదు తాత గొప్పని, మన ఊరి సర్పంచ్. అదేంటి? నువ్వు ఉండేది ఆయన ఇంట్లోనే. సర్పంచ్ గారు రాజరత్నం. ఏంటి శ్యామల? ముసలోడు పాపం 4 కొడుకుల్ని కన్నాడు, ఒక్కడు కూడా సరిగ్గా చూడట్లేదు అంట రాజరత్నం. ఓ అవునా? వృద్ధాశ్రమం ఏమైనా వేద్దామా? ఏం మాట్లాడుతున్నావు రాజరత్నం? ఇతన్ని వృద్ధాశ్రమంలో వేస్తే సర్పంచ్ గా నీ పరువు ఏమవుద్ది, ఊరి పరువు ఏమవుద్ది? మరి ఏం చేద్దాం శ్యామల? నీ ఇంట్లో ఉంచుదాం. ఇంట్లో ఉంచడం ఏంటి శ్యామల? రాజరత్నం, ఇప్పుడు మా ఊరికి పెద్ద దిక్కు ఎవరు? నువ్వే కదా. అవును. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకే కదా చెప్తా. అవును. మరి నువ్వు లోపలికి పోతావు, ఇంట్లో పో. అది కాదు శ్యామల, ఒక్క నిమిషం. వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేమెక్కుతాం. రాజరత్నం, మేము నిన్ను గెలిపించాం, నువ్వు మానవత్వాన్ని గెలిపించాలి రాజరత్నం. తాత నువ్వు లోపలికి పో తాత. రాజరత్నం, ముసలోడు కొద్దిగా జాగ్రత్త చూసుకో. ఏంటో ఈ శ్యామల, ముసలోడు నా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒకడైతే పర్లే, ఇప్పుడు ఎన్ని వస్తాయో. అమ్మా, అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా బాబు? ధర్మం చేయండి అయ్యా. తమ్ముడు, నువ్వు ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నావు? 4-5 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నావు అయ్యా. ఇక నుంచి నీకు అడుక్కునే అవసరం లేదు తమ్ముడు. అదేంటయ్యా? అవును తమ్ముడు. రాజరత్నం ఏంటి శ్యామల? ఈడు మన ఊర్లో అడుక్కుంటున్నాడు రాజరత్నం. ఇప్పుడు ఏం చేయాలి శ్యామల? వాడి పేరు మీద 1 ఎకరం పొలం రాయి రాజు. వాడికి 1 ఎకరం రాసావనుకో, ఈ బొచ్చ వదిలేసి నాగలు పట్టుకుంటాడు. వాడు నాగలు పట్టుకుంటాడు, బొచ్చి నేను పట్టుకోవాలా? అలా మాట్లాడతాంట రాజరత్నం. మరి లేకపోతే ఏంటి శ్యామల? ముసలోడిని ఒకటి తీసుకొచ్చి లోపల పెట్టావు, ముష్టోడిని తీసుకొచ్చి ఎకరం పొలం రాయమంటున్నావు. ఏంటి శ్యామల ఇది? శ్యామల, వాడికి చేత కాకపోతే చెప్పు, మేమెక్కుతాం. ఈడొక్కడు ఒలింపిక్స్ లో కాంగ్రా పట్టుకొని రెడీగా ఉంటాడు ఈడు. ఒక్క సిగ్నేచర్ ఈ పేపర్ మీద ఒక్క సంతకం. నువ్వు చేయి రాజరత్నం. చూడరా, మనసు వ్యక్తిగా నీకు 1 ఎకరం పొలం రాశాడు రా. వీడో బలవంతంగా రాయించేసి నేను రాజారని చెప్తున్నాడు, దరిద్రుడు. మన సర్పంచ్ కి థ్యాంక్స్ చెప్పు. అయ్యా మీరు దేవుడు, అయ్యా దేవుడు. ఇప్పుడైనా ముష్టి భాష ఆపేసి వ్యవసాయం చేసుకోపో. రాజరత్నం అమర్ హై. అమరే కాదురా, హమారా హై. ఇప్పుడు నువ్వు 100% సర్పంచ్ పదవికి న్యాయం చేస్తున్నావు రాజరత్నం. 100% న్యాయం చేస్తున్నావు. నువ్వు మాత్రం నన్ను అన్యాయం చేస్తున్నారా? రాజారత్నం, ఆకలి పొయ్యి మీద అన్నం పెట్టు. ఇప్పుడే 1 ఎకరం పెట్టాను రా. 10 పూటలు తింటున్నా, 10 సార్లు తింటున్నావు రా దరిద్రుడా. అసలు అందుకే రా నిన్ను మేపలాకి బయట తరిమేసి ఉంటారండి. సర్పంచ్ గారు మళ్ళీ ఎవడు వచ్చాడు? ఏంటి? ఇది నా కోడండి. అయితే 2 రోజుల నుంచి గుడ్డు పెట్టట్లేదండి. 2 రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదా? అవునండి, గుడ్డు వస్తున్నట్టుగానే ఉంటుందండి, కానీ బయటకు రావట్లేదండి.
అదేంటండి అలా చేస్తారు మీరు? ఏ సమస్య వచ్చినా నేనున్నాను మీకు అన్నారు కదండి. కోడి గుడ్డు పెట్టడం లేదు, మరి పేడ వేయడం లేదు, సర్పంచ్ చెప్పాల్సిన సమస్యలు అంటారు ఇవే. అది కాదండి, కోడి గుడ్డు అండి. గుడ్డు అంటే నడ్డి మీద అంటే పోదులుగా గుడ్డు రకరకాలుగా ఉన్నారా ఈ ఊర్లో అందరూ. రాజారాత్రం ఎక్కడ తగిలావరా నువ్వు? నాకు తగిలావా నువ్వు? ఆడేమో గుడ్డు అంటాడు, ఈడేమో ఫుడ్ అంటాడు. అసలు ఈ వయసులో ఎలా అరుగుతుందిరా? పడతాను. హలో, అవునా? సరే, మన సర్పంచ్ తీసుకొస్తాను ఓపెనింగ్ కి, మీరందరూ రెడీ చేసుకోండి. రాజరత్న, ఏం చేస్తున్నావు? ఏంటి శ్యామలా? ఏంటి శ్యామలా? ఏం చేస్తున్నాడు? ఒక నప్ప చెప్పావు కదా, ఆడికి వండి పెడుతున్నాను. నేను ఈ ఊరికి సర్పంచ్ అయ్యాను, ఆడికి వంట పుట్టిన అయ్యాను, నాకేం అర్థం కావట్లేదు. సర్లే, చిన్న ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ వెళ్ళొద్దాం. ఓపెనింగ్ ఇది శ్యామల. సర్పంచ్ చేయాల్సినటువంటి పనులు ఇవి. ఇది చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు. ఉండొస్తాను. ఓపెనింగ్ అన్నావు ఏంటది? ఏదో దిగుమతికి సంబంధించిన కార్యక్రమం అంట. దిగుమతి కార్యక్రమం. సరే పద. హరినాథ్ గారు, మన సర్పంచ్ గారు వచ్చారు. నమస్కారం సర్పంచ్ గారు, రండి రండి. నమస్కారం నమస్కారం. ఏదో ఓపెనింగ్ అన్నారు? రాజరత్నం మరుగుదొడ్లు. చాలా కష్టపడి కట్టుకుని మీ పేరు పెట్టుకున్నామండి. దిగుమతి కార్యక్రమం అంటే ఇదా? ఓపెనింగ్ అంటే ఏ వైన్ షాపో ఏ ఫైనాన్స్ షాపో అనుకున్నాను రా. ఇది అనుకోలేదురా. ఫస్ట్ టైం నా పేరు చూసి నాకు అసహ్యం వేస్తుందిరా. ఆ బోర్డు మీద నా పేరు తీయించేరా. ఏంటి రాజరత్నం, ఎంతో అభిమానంగా వాళ్ళు నీ పేరు పెట్టుకుంటే పేరు తీర్చేదంటావేంటి నువ్వు? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేము ఎక్కుతాం. ఎక్కడ ఎక్కువ నా మీద ఎక్కండి. నువ్వు ఎక్కుతావు, మధ్యలో ఈడు ఎక్కుతాడు, మధ్య మధ్యలో రోజంతా ముసలోడు ఎక్కుతాడు. ఎక్కడరా అందరూ ఎక్కించుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటి ఓపెనింగ్ ఇది చేయాల్సి వస్తుంది అనుకోలేదురా. చెప్పండి చెప్పట్లేవు. నాకు యాభై కూడా ఉందా? రాజరత్నం, ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా, ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా. నీ మైండ్ పోతలేరా? మా కార్యక్రమం ఏదో మీరు చూసుకోండి. సంతోషం కదా? రాజరత్నం, సంతోషం. ఇప్పుడు ఏంటంటే 2 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది, బట్టలు పెట్టాలి. ఎవరికి? నీకా? నేను అంత స్వార్థపడిన రాజరత్నం, మన ఊరు వాళ్ళందరికీ. నాకంటే ముందు సర్పంచ్ లేని వాళ్ళందరూ కలిసి ఇలాగ ఊరు వాళ్ళందరూ బట్టలు తీసారా? అప్పుడు ఎదవాళ్ళు 10లో ఉన్నారు, ఇప్పుడు 10లో ఉన్నది ఎవరు? రాజరత్నం. రాజరత్నం బొంగులో రత్నం రా, బొంగులో రత్నం. రత్నం రత్నం అంటూనే నన్ను నాయకుని చెప్తున్నారా? నన్ను నాయకుని చెప్తున్నారా? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేము ఎక్కుతాం. ఇప్పుడు నువ్వు ఊరి వాళ్ళకి బట్టలు పెడతావా లేదా? ఎలా పెట్టమంటారా? ఎలా పెట్టమంటే మైండ్ ఏమైనా దొబ్బిందా? రామస్వామి, ఫస్ట్ టైం ఒక వెదవకి ఓటేస్తానని నేను ఫీల్ అవుతున్నాను రామస్వామి. నేను మోసపోవడం కాకుండా ఊరు మొత్తం మోసపోయింది రామస్వామి వీడికి ఓటేసి. అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మనం అందరం మోసపోయాం. ఓటేసిన పాపానికి మనల్ని కాటేశాడు. థ్యాంక్ యూ రామస్వామి. రాజకీయ నాయకుడుగా నువ్వు గెలిచావు, కానీ ఓటర్గా మేమే ఓడిపోయాం. థ్యాంక్ యూ, కృతజ్ఞత చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత భారీ భారీ డైలాగులు ఎందుకురా? నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉందిరా. ఇది అమ్మేసి ఊరు మొత్తాన్ని బట్టలు తీసిరా. ఎప్పుడు ఊరు వాళ్ళందరూ బట్టలు కొనుక్కుంటారు, నాకు తప్ప. రాజకీయ నాయకుడు అంటే నీలా ఉండాలి రాజరత్నం, నీలా ఉండాలి. వాటర్ మాత్రం నీలా ఉండకూడదురా, కార్యకర్తలు ఇలా ఉండకూడదు. రాజరత్నం, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. నన్ను తినిరా, నన్ను తిని. ఇంట్లో బియ్యవన్నీ నువ్వు తినేస్తాను, ఆస్తి మొత్తం వాడు తినేస్తాడు. గెలిచిన తర్వాత ఎలిగిపోయే నాయకులు చాలా మందిని చూసారా? గెలిచిన తర్వాత కూడా నలిగిపోయే నాయకుడు నేను ఒక్కడే ఉన్నాను రా. ఆకలి వండి పెడతా. రాజరత్నం ఏం చేస్తున్నావు? నాకే టెన్షన్ కదా వీడు వస్తుంటే. రాజరత్నం ఎంత టెన్షన్. అరే
ఏం చేస్తాను రా ఆడికి వండి పెడుతున్నాను. అరే శ్యామల ఆడేంట్రా బాణపొట్టకు అంతేసి తింటున్నాడు. ఆడు చెయ్యారటం లేదు నా పొయ్యారటం లేదురా. ఆడు చెయ్యారటం లేదు నా పొయ్యారటం లేదురా. ఒక్కొక్కడికి ఒక వీక్నెస్ ఉంటది రా. వీక్నెస్ పాపం ఏం చేస్తాం. సరే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు కొత్తగా సర్పంచ్ అయ్యావు కదా, ఊరి వాళ్ళందరూ ఇళ్ళకి రంగులు వేద్దాం అనుకుంటున్నారు. ఒక్క నిమిషం తీసుకురా పేపర్ తీసుకురా. తీసుకొస్తాను. మంచి నాయకుడు, మా ఊరికి కావాల్సిన నాయకుడు. రాజరత్నం పేపర్ తీసుకొస్తా అనుకుంటే సూట్ కేసు తీసుకొని వచ్చావు. నేను పో దండవరా. నీ ఊరు వద్దు, మీరు వద్దు, నాకు పదవి వద్దురా. నేను పోతాను. ఎక్కడికి పోతావు రాజరత్నం? అడవిలోకి పోతాను రా. ఆకులు వాళ్ళమైనా తింటాను కానీ మళ్ళీ నీ ఊర్లో అడిగి పెట్టరా. ఈ ఊర్లోకి రాను. రాజారత్నం నేను వస్తున్నా. నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నేను వస్తున్నా రాజారత్నం. రాజారత్నం పోరా. మా ఊరికి సర్పంచ్ లేకపోతే మాకేమైనా లోటారా? మా నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు. ఆవిడింటికి వెళ్తాం. ఆవిడ ఊరికి కలర్ వేయడం కాకుండా మా రోడ్ల కూడా కలర్ వేస్తుంది. ఆవిడ వాడప్పుడు వీడప్పుడు నమస్తే మేడం, రండ్రా. రెండు రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును. సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ది అవట్లా. ఎందుకండి? చల్లని ప్రదేశమనా? కాదు, నా జీవితానికి చివరి ప్రదేశం. ఏంటండి ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని ఏంటో చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు. ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం అన్ని వీళ్ళకే వచ్చాయి. ఆస్కార్ లేబద్దు కాబట్టి బతికిపోయాం ఇక్కడ. ఏమండి, ఆ. చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును, కోను. అది నన్ను అడుగుతావేంటి? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి? కదా అబ్బో, కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏమే, మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే, కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం 10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్దవేమో మా పర్మిషన్ తీసుకోరు. సీపీర్లు, షాటలు, షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకి క్వశ్చన్ వేసామనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. భారతదేశానికి మీరు ఒక్కరే మగ కమలాసన్, కానీ ప్రతి ఇంట్లో లేడీ కమలాసన్ ఉంది. కమలాసన్ గారు వీళ్ళు పర్ఫార్మెన్స్ తట్టుకోలేక, చాలా మంది మగాళ్ళు ఎవరికి చెప్పుకోలేక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఆకాశం వైపు అదోలా చూస్తున్నారు కమలాసన్ గారు. ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నీకేమన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా చెరిగిపోతుందో, నా జీవితం ఒకే ఎంట్రీతో నా జీవితాన్ని చెరిపేశాడు. మీ మొగాలు మామూలు కాదు. పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని ఏడుస్తారు, పెళ్ళైన తర్వాత పిల్లల మీద పడి ఏడుస్తుంటారు. మేము మీకోసం ఎన్ని చేస్తాం తెలుసా? ఉదయాన్నే లేచి పూజ చేస్తాం, మా ఆయన బాగుండాలి అని. మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భోన్ చేశాడో లేదో అని ఆలోచించి ఇక్కడ మేము భోన్ చేయడం మర్చిపోతాం తెలుసా? ఇది విన్నారా కమలాసన్ గారు? మేము ఆఫీస్ లో తిన్నామో లేదో అని ఆలోచించి వీళ్ళు భోజనం చేయడం మర్చిపోతారా? సీరియల్ పిచ్చిలో పడి వీళ్ళు భోజనం చేయడం మర్చిపోతారా? సంగతి మనకు తెలియదు కమలాసన్ గారు. ఏంటండి మీరు? మీకోసం నేను త్యాగాలు చేస్తే మా త్యాగాన్ని కామెడీ చేసి మాట్లాడతారేంటి మీరు? ఏంటో మీరు త్యాగాలు చేసింది? త్యాగాలు చేస్తావా?
పగలంతా పని మనిషిలా రాత్రంతా మీ మనిషిలా ఎన్నెన్ని సేవలు చేస్తామో తెలుసా మేము నీకు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కంప్యూటర్లు చేసే సేవల కన్నా పిల్లలు చేసే సేవే ఎక్కువ. ఏంటి కమలాసన్ గారు ఇది? చెప్పేవాడు వినేవాడికి లోకంటే ఇంత మరింత లోకాన్ని నేను అడుగుతున్నా. హలో, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు కమలహాసన్ గారితో మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు? నిన్ను వ్యతిరేకించలేను, వివేదించలేను. ఏం చేయమంటావు? హలో, రెండు ఒకటే. చూసావా, నువ్వు నన్ను తట్టి చెప్పేంత వరకు రెండు ఒకటే అన్న సంగతే గుర్తులేదు. పెళ్లి కాకముందు మిస్టర్ క్లారిటీ, పెళ్ళైన తర్వాత మిస్సెస్ తో కన్ఫ్యూజన్. అది మా జీవితం. టోటల్ జీరో క్లారిటీ. టోటల్ గాన్, మైండ్ ఇస్ గాన్. మేం మాట్లాడితే కాంప్లిమెంట్ లా ఉంటుంది, మీరు మాట్లాడితే కారం పూసినట్టుగా ఉంటుంది. ఏంటి కమలాసన్ గారు ఇది? రోజు కారం పూసేది వీలుగా దమ్మల్ని అంటారంటే వీళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయను కమలాసన్ గారు, ఇది యాక్సెప్ట్ చేయాలంటే చేయను అంతే. నేను జీవితం పాడగాను. హలో రే ఓటు నాగేశ్వరరావు, నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందిరా. కంగ్రాచులేషన్ చెప్పరా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం, ఏం నారాయణ స్వామి? నాకు కంగ్రాచులేషన్ చెప్పు. ముందు నువ్వు ఏం పీకావో చెప్పు, దాని తర్వాత చెప్పు. నాకు నా భార్యకి ఈ సంవత్సరం ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. అరే నారాయణ స్వామి, మీ ఆవిడేమో గుజరాత్ లో జాబ్ చేస్తుంది, అవును, నువ్వేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. క్యాలెండర్ లో హాలిడే చూసుకుంటూ కాపురాలు చేసే మోకాళ్ళకి ఉత్తమ జంట రాకపోతే ఇంకేం వస్తుందిరా? ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఒకే ఇంట్లో కాపురం చేయండి రా, అప్పుడు తెలుస్తుంది గ్రైండర్ ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో. ఓ పుడింగాడికి ఉత్తమ జంట అవార్డు వచ్చిందట, నా దగ్గర కంగ్రాట్స్ చెప్పని తీసుకుని నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు నా వాడికి తీసుకుని వస్తే. ప్రపంచంలో ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా 90% ఉత్తమ జంట అవార్డు రాదురా. 90% అంటే 100% బల్ల గురించి చెప్తా, తెలియదండి మాకు. అనుభవం ఏం చేస్తున్నావు నువ్వు? నా నుదుటిన బొట్టు బాగుందో లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు, కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళను బాగా చూసుకుంటారు, కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు? అడ్డంగా పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, కానీ నీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటిలో నాకు నువ్వు అడ్డంగా మాట్లాడేది ఇది. నన్ను అంటదేంటి కమలాసన్ గారు? ఏంటి నన్ను అంటారేంటి? సినిమా గారు ఏంటి హడావుడికి వెళ్తున్నారు? సుబ్రహ్మణ్యం, ఆ. మన రాజారావు గారు అబ్బాయికి నిన్ను, రామారావు గారి అమ్మాయికి నిన్ను పెళ్ళనుకుంటున్నారు. సుబ్రహ్మణ్యం, జాతకాలు చూద్దామని వెళ్తున్నా. శర్మ గారు, ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి జాతకాలు చూడాలంటే వాళ్ళ ఫేస్బుక్ వాట్సాప్ చూడండి, ఎవరి జాతకాలు ఏంటో తెలిసిపోతుంది. ఫోన్ లో ఛార్జింగ్ ని బట్టి వాడి జాతకాన్ని చెప్పండి శర్మ గారు, అంతే కదా కమలాసన్ గారు? వాళ్ళిద్దరు ఫోన్ చూడిపో, జాతకాలు తర్వాత చూద్దు కానీ. జాతకాలు చూస్తారంట, జాతకాలు. ఏమండి, మీ తల చూడండి, చుండ్రేలా ఎక్కువైపోయిందో. నిమ్మరసం పెట్టి తల స్నానం చేసి నా తల పక్కన పెట్టి ముందు నీ తలలో ఉన్న ఆలోచన ఏంటో ముందు చెప్పు. మరే నీకు దండం పెడతాను, నువ్వు మరే అన్నావు అంటే నాకు మూడిందని అర్థమే. ఏంటో చెప్పవే. ఏం లేదండి, మా నాన్నగారు బండి కొనుక్కోవాలి అన్నారు. కొనుక్కోమను. 50,000 ఎక్కువ పంపించమన్నారండి. నాటకాలు చేస్తున్నాడు ఆ ముసలోడు. ఏదైనా అల్లుడికి అవసరం ఉంటే ఆ మామ తీర్చాలి. ఆ మామగారి మా అవసరం అల్లుడు తీర్చడానికి సరిపోతుంది. ఇక్కడ రేపో మాపో పోయేవాడికి బండి మీద పోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందట ఇప్పుడు వాడికి? అలా మాట్లాడతారేంటండి మీరు? అయినా మా నాన్నగారికి కొడుకేనా అల్లుడని మీరేగా? అదే ఇలా చెప్పి నన్ను సంక నాకిచ్చాడు. ఒకటే కూతురు కదా, కలిసి వస్తుంది అని పెళ్లి చేసుకున్నా. నీకు కలిసి వస్తుంది, మీ నాన్న కలిసి వస్తుంది, నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. ఏమండి, ఒకసారి లోపల రండి. ఏంటో లోపలికి వచ్చేది? రూపాయి కూడా ఏమనుకుంటున్నావు? మీరు రండి లోపలికి. నువ్వు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకొని బతిలాడినా రూపాయి పంపించను ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నాడే ఆ ముసలోడు. సర్లే సెట్టింగ్ మీ నాన్న కదా 50,000 పంపించాలన్నావుగా, పంపించాలే. ఏంటో ఈ ఆడవాళ్ళు రాయని కూడా పవరాన్ చేస్తారు కమలాసన్ గారు. అయినా నా మామకి ఎవరున్నారు? అల్లుడైన కొడుకుని నేనేగా కదా. అదే వద్దు మనకి. అంత కన్ఫ్యూజన్ లో పెట్టేసి అన్ని దోచేసుకుంటారు ఈ ఆడవాళ్ళు. శ్రీమతి, నీకు ఓ చిన్న బహుమతి. ఏంటండి, మీరు నెల తప్పారా?
తింగరి ముఖం దానా నేను నెల ఎలా తప్పుతానే మర్చిపోయానండి. మర్చిపోయి ఉంటే నువ్వు ఎందుకు ఉంటావులే గాని. బహుమతి ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం. ఎప్పుడు తీసుకున్నారండి? నిన్న. పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా మెరిసేవారండి. ఇప్పుడు మాసిపోయానే. అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి. గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి, చేదుగా ఉండకూడదే. సరే గానీ ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు వేస్తున్నా. ఈ బ్యాక్ సీట్ నాదే. ఆర్టీసీ బస్ లో సీట్ మీద ఖర్చు వేస్తున్నావు, ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు వేస్తున్నావు. నువ్వు తింగర ముఖం దానా. ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందానే. నేను కూడా వస్తా ఏముంది. గొప్ప క్రియేటివ్. ఇదిగోండి. బైక్ తయారు చేసినోడి దిష్టి, బైక్ అమ్మినోడి దిష్టి, ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి, అందరి దిష్టిలు తగలను. వాళ్ళ దిష్టిలు కూడా ఉంటాయా అండి? వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది. టైర్ కింద నిమ్మకాయ పెట్టు. కూర్చో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నానండి. దిగు. దిగాల? ఇంకొంచెం దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది. బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వెళ్ళి వంట చేసుకోపో. సరే. కాణిపాకం. ఏంటి సొసైటీ? బండి కొన్నా. ఎడ్ల బండా లోనా? ఓను. చెక్ ఇచ్చావా, క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాస్ చెప్పాలి గానీ క్వశ్చన్లు ఇస్తావంటే కాణిపాకం నువ్వు. నేను చెప్పకపోయినా నువ్వు అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమోడు ఇస్తాడు. షోరూమ్ కూడా వెంటయ్యా? నేను బండి కొంటే వాడికే లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావురా. నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా. టైర్ కింద పెట్టు. ఉండమ్మా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా. ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్నోళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని చెప్పి బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకు వెళ్ళి బండి తిరిగి రావాలరా. బయట తిరిగితే టైర్లు అరగావు. తిన్నాక తిండి అరుగుద్ది, స్నానం చేస్తే సబ్బు అరుగుద్ది, బండి బయట తిరిగితే టైర్ అరుగుద్దిరా. కొన్ని అరగాల. నువ్వు 3 చెప్పిన దాంట్లో 2 అరిగినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు. వీడితో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావన్నయ్య? ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయిందన్నయ్య. ఇంతకు ముందు మార్కెట్కి వెళితే సంచడు కూరగాయలు కంటే గుప్పెడు నిమ్మకాయలు కొనేదాన్ని. ఇప్పుడు గుప్పెడు కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాను అన్నయ్య. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికే అని చెప్తున్నాను గానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాను అన్నయ్య. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చున్నా. గట్టిగా పట్టుకో. పట్టుకున్నాలే పద. ఇంకా దిగాలా? ఇంకా అడగాల నిన్ను? తెలీదా? ఇంకొక ముందుకు వెళ్ళొచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది. అర్థమైంది? ఎందుకు కంగారు? ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్య నా పరిస్థితి. ఏం చెప్పమంటావన్నయ్య? వాడు బండి కొన్నప్పటి దగ్గర నుంచి 3 ముళ్ళేసిన నన్ను కూడా మర్చిపోయి 3 పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య. చెప్పుకుంటే సిగ్గుచేటు గాని వాడు బెడ్రూమ్ మకం చూసి కూడా 2 నెలలు అవుతుంది అన్నయ్య. చెప్పావా? ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళే. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడవరు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుకోవాలి. అర్థమైందా? లోపలికి చేయపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దురగడంటే నీలాగే ఉంటాడేమోనరా. పనికి వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగా ఉంటాడేమో. ఓ పెద్ద చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే. ఎవరో తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడకా? కాదు, నాకు నా బైక్. ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి.
కాణిపాకం ఏంటి ఒక్కసారి నా బండి మీద నువ్వు ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల ఆ. ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీగా ఉంటుంది జనాలు తిరిగినట్టు అని. రేయ్, నా బస్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా. నన్ను హంతకుని చేయకు నువ్వు. పోరా, నువ్వు తిరగకపోతే మేము గ్రాఫిక్స్ లో జనాలు క్రియేట్ చేసుకోలేమరా? ఇదిగో తమ్ముడు సార్. నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్ స్టాండ్ లో రేష్మి అరటిపండు అమ్మునట్టు అలా పెట్టాలి. అరే నువ్వు తిరగకపోతే సెలబ్రిటీ తిప్పుతాం ఇక్కడ. పంతులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శోభనం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగ్లా చేస్తున్నా. దాన్ని పడుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. రియల్ ఫోటోలని నిన్నే పిలుస్తాను నేను. నేనే షాక్ ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాణిపాకం అన్నయ్య ఏంటమ్మా పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడంలో చెప్పవు. మరి ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడన్నయ్య. బైక్ నుంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1 లీటర్ బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్య. వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ ధరలు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానా నిన్ను. దారుణంగా ఉన్నావేంట్రా నువ్వు? ఎందుకు కాణిపాక ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు? ప్రపంచంలో ఇద్దరు మనుషులు వేలిముద్రలు ఒకేలా ఉండవు, ఇద్దరు మనుషుల యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. నా యాక్టివిటీస్ వేరు, నీ యాక్టివిటీస్ వేరు. అర్థమైందా? ఓ 100 మందిని చూసాను ఇలా ఊసే వాళ్ళని. ఊసిన తుప్పిరి నా బండి మీద పడలేదుగా. దరిద్రుడు ఎప్పుడు ముఖం కడిగాడు. ఎవరండి పోయారు? మా తాత. భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు. కానీ ఇలా ఇంటి ముందు నుంచి వెళ్తాను నేను అనుకోలేదు. నేను సవాన్ దింపడినా ఒకసారి నా బండి చూపిస్తా. శవాన్ని దించి బండి చూపిస్తానంటావేంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కాణిపాక. ఇప్పుడు చూస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. శవాన్ని మధ్యలో దించకూడదురా? ఎందుకు పెద్ద లాజికల్ చెప్తావు? నువ్వు లోపలికి వెళ్ళు, నాకు తెలుసు. నాకు ఈ సవానికి సంబంధించిన నువ్వు బదులు నాకు కొద్దిగా సవాన్ దింపురా. భూమేశ్వర తాత ఇదే నన్ను కొన్న బండి. ఇక్కడ దొరకలే హైదరాబాద్ లో. పూణే నుంచి తెప్పించాను తాత. శవానికి చెవిలో చెప్తావేంట్రా? నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి తీసుకొని వచ్చాను తాత. నీది బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? చూపించేది అరే పనికిమాలోడా, ఫస్ట్ నీ పిల్లని ఇల్లు దాటించి గల్లి చూపిరా. అయినా నిన్న లాభం లేదురా. నా శవాన్ని దింపమనంగానే దింపేసి ఫ్రీజ్లోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగిరి రాయాలు వీళ్ళనరా, దరిద్రులారా, తొందరగా ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేయండి రా. బండి కవర కష్టం చచ్చిపోతారా, తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకెళ్ళి త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా. దేవుడా. నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలమ్మా. ఏమైందండి? హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు? ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగిందన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా సంబంధం ఉందా? కాణిపాకం అన్నయ్య. ఏమ్మా? మా ఆయన హార్ట్ అటాక్ వచ్చిందన్నయ్య. హాస్పిటల్ తీసుకెళ్దాం. బండి మీద తీసుకెళ్తా. నా బండి మీద వద్దా? నీ బండి మీద వద్దా? మరి ఎవరి బండి మీద తీసుకెళ్ళు? నా బండి పంచర్ అయిందిరా. నేను వెయిట్ చేస్తా. నీకు వచ్చింది జ్వరం కాదురా, హార్ట్ అటాక్ రా. చచ్చిపోతావు.
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. చెప్పరా నందికి సార్, ఆ ఫైల్ ని టేబుల్ మీద పెట్టాను రా, ఒకసారి చూడు. ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ నందకిషోర్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపట్లేదు, వెతుకో వెతుకో అని. చాలా వెతుకో. దొరికిందా? దొరికిందే. ఈ బుద్ధి ముందుంటే బాగుండేదిగా. తాళం దొరికింది. 1-2 దెబ్బలతో బతిపోయింది, లేకపోతే దాని చేతిలో నాకు వాసిపోయేది. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి? చూసావా, భర్త ముందు నుంచి పిలిస్తే భార్య వెనక నుంచి పరిగెత్తుకుంటూ రావాలి మూర్తి. ఒకసారి కళ్ళు మూసుకోవే. కళ్ళు తెరు. నా బండి తాళం కనబట్లేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగజాతికే అవమానం, మగజాతికే అవమానం. భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగాళ్ళ ఉన్నాడు, బెప్పంగాళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారావు. రైట్, యు ఆర్ రైట్. కరెక్ట్. పెళ్ళానికి భయపడితే మన ఆయుష్ బాగుంటది, మన వాయిస్ బాగుంటది. నీ బొందరా, నీ బొంద. సిగ్గులేదురా అలాంటి మాటలు మాట్లాడడానికి? నీ మాటలు ఏ మగాడైనా విన్నాడనుకో నీ మీద ఊస్తాడ్రా. వాడు ఊసినా ఏం చేసినా పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారావు, పెళ్ళానికి భయపడాలి పద్మారావు. భయస్థుడు ఇంటి పక్కన ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను రా. ఫస్ట్ నువ్వు ఏమైనా పడు పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు. ఈ డిసైడెడ్ చేత కాని వాడు భయపడతాడ్రా, నాకు అవసరం లేదు అలా భయపడ్డావు. పులి రా పులి, అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. తాడేపల్లిగూడెంలో తలకు రంగేసుకోకు అని చెప్పినందుకు భర్త తలని నరికేసిన భార్య. నందిగామలో పొరపాటున నిద్రలో కాళ్ళు వేసినందుకు భర్త 2 కాళ్ళు ఎర్రగొట్టిన భార్య. ఆవేశంలో ఉన్న భార్యలు, అజ్ఞాతంలో ఉన్న భర్తలు. చూసావా పద్మారావు, ఇది పరిస్థితి. నేను భయపడలో తప్పలేదు కదా పద్మారావు, నేను భయపడలో తప్పలేదు కదా పద్మారావు. కాలం మారింది, పిల్లలు మారారు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు, మహిళలోకి నిద్ర లేచింది పద్మారావు. మనం ఏం చేయాలి? వాళ్ళు నిద్ర లేచేది, నిద్ర లేస్తే లేవగానే కాఫీ తాగమను, లేకపోతే కూరగాయలు కోసుకోమను. ఇలాంటి పనికి రాని పనులు నా దగ్గర నడవవు. నేను నా భార్యకి హడలు అర్థమైందా? కాఫీ తీసుకురా అర్జెంట్ గా. ఒక్క నిమిషం అండి, కాఫీ అండి. చూసావా, నిమిషం తిరగకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. అది నా భార్యకు నేనంటే హడల మూర్తి. నువ్వెన్నైనా చెప్పు పద్మారావు, కానీ పెళ్ళానికి భయపడ. ఏ భార్య పనికి మాలనోడా, నువ్వు భయపడరా? నాకేం అవసరం రా? టైం నేర్పిస్తాయి అన్ని. ఇప్పుడే అందులో తాజా వార్త. చీరాలలో నేనంటే నా భార్యకి హడాలన్నందుకు ఆ భార్య హర్ట్ అయి టీలో యాలకులకు బదులు ఎలకల పొడి కలిపిన భార్య. తాగు. స్టార్ట్ అయింది డౌట్. ఇప్పుడు ఇది తాగాలా వద్దా? రష్మికి ఒకసారి టీ తాగి చూడు. వాడిని పిలిచి తాగిపించండి. నేనైతే ఖచ్చితంగా కలుపుతా. వద్దులే, టీ చల్లారిపోయింది, ఎందుకు తాగుతాం? చల్లారిన టీ తాగొద్దులే. ఏంటో అర్థం పడతలేని కాపురాలు, అర్థం లేని న్యూస్. అందరు కాపురాలు అలాగే ఉంటాయి, అందరు భార్యలు అలాగే ఉంటాయి. మొగుండి బట్టి ఉంటది ఇక్కడ. మొగుండి స్టాండర్డ్ ఉంటే ఏ పిల్లమైన హడల్ అలా వణకాలి. కాఫీ తాగైతే అది మాత్రం తాగను నేను. ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటే మైండ్ దొబ్బిందా నీకు? నీకు దొబ్బిందిరా మైండ్. బతకాలని లేదానే నీకు? నీకు బతకాలని లేదురా,
ఏంటో ఎదురు మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా కళ్ళ ముందే తాళాలు పడేసి ఏవే తాళాలు తీసుకురా అంటావా నువ్వు? ముక్కులో పెట్టు. అసలు నువ్వు 3 ముళ్ళేసే నేను 6 గుండ్లు పేల్చాను రా. అంతా కళ. పగటి కళ పగటి కళ. ఇది కళ. కానీ పగటి కళలు నిజం అవుతాయి చంద్ర. ఏమో మేడం, అదే డౌట్ గా ఉంది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే భార్య కల్లో ఏంటి ఇంత వైలెంట్ గా వచ్చింది? పగపట్టుకొని పగటి కల్లో ఏమైనా వచ్చిందా? ముందే లేనిపోయిన దానికి టార్చర్ పెడతాను. అవేమన్నా మనసులో పెట్టుకుందా? అది మనసులో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నా జాగ్రత్తలు నేను ఉండడం బెటర్. గుడ్ గుడ్ గుడ్. మార్పు మంచిదే. మగాడంటే ఇది. ఇదే మన ఇల్లు. ఎస్ బాస్. ఏమండి ఎవరండి వీళ్ళిద్దరు? నాకు బాడీ గార్డ్. మీరు బాడీ గార్డ్ ఎందుకు పెట్టుకున్నారండి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏదో చిన్న దానికి భార్యలు హట్ అయ్యి మొగుడిని లేపేస్తున్నారట. అందుకే నా ముందు జాగ్రత్త కోసం నేను పెట్టుకున్నా. అంటే నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? ఏమైనా చేయొచ్చు మేడం. మెట్ల మీద ఆయిల్ పోసి చంపొచ్చు, బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టొచ్చు, పడుకున్నప్పుడు మొహం మీద దిండు పెట్టి చంపొచ్చు. చాలా సింపుల్ గా ఏమైనా చేయొచ్చు మేడం. అరే దరిద్రులారా, మీరు నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చారా, దానికి ఐడియాలు ఇవ్వడానికి వచ్చారా? లేని ఐడియాలు. ముందు వీళ్ళని బయట పంపించేసండి. లేదు, నీ మీద నాకు నమ్మకం. రారేంట వెనక్కి. నీ మీద నాకు నమ్మకం వచ్చేంత వరకు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు. ఏమండి ఆ. అయినా నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం అండి. బ్రేకింగ్ న్యూస్, సూర్యాపేటలో భర్తే నా ప్రాణం అంటూ ఆ భర్త ప్రాణం తీసిన భార్య. చూసావా, ఇప్పుడు నేను బాడీ గార్డ్ పెట్టుకోవడంలో ఏమైనా తప్పు ఏమైనా ఉందా? నీ వార్తల మీద పిండం పెట్టా. ఎరండి భార్య పిల్లలు లేరా? లేరు. ఉంటే మేమెందుకు చెబుతాం? చిచి నా కర్మ. పద్మారావు ఆ. బాడీ గార్డ్స్ పెట్టుకున్నావేంటి? అంటే టీవీలో కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత పెట్టుకోవాల్సి వస్తుంది మూర్తి. అంటే భారీగా భయపడ్డావు అనమాట. సిగ్గు విడిచి చెప్తున్నాను మూర్తి, ఫస్ట్ టైం భయపడ్డా. మైనాలోకం నిద్ర లేచింది అంటే లేస్తే రావని కాఫీలా పడుకుంటుందన్నా. మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నాను, కానీ మనన్నే లేపేస్తుంది అనుకోలేదు. మహాదు నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకున్నావు. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెడదాం అనుకున్నావు. నాకంటే పిరికోడు అనమాట. ఎన్నాళ్ళు పిల్లి పులి చర్మం కప్పుకుందనమాట. నువ్వేమన్నా చెప్పు మూర్తి, ఈ బాడీ గార్డ్ మాత్రం నేను వదల. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా. ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. ఆగరా, ఆగో. వామ్మో, మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్నా, పరిగెత్తేస్తుందిగా. అంటే పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? పప్పులో ఉప్పు లేకపోతే చంపేస్తారా మమ్మల్ని? బాస్ మీరు ఉడకండి బాస్, మీ వెనకాల మేము కోల్. మీకు దండం పెడతాంట. మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్దాం. ఓకే బాస్. సార్ పార్సల్. ఇటు. అరే నేను కొద్దిగా అన్నం తినేస్తాను, అంతలోపు ఇక్కడే ఉండండి. భోంచేద్దురు రండి. ఏంటండి అది? పార్సల్ తెచ్చుకొని భోజనం చేస్తున్నా. మీరు బయట నుంచి పార్సల్ తెచ్చుకోవడం ఏంటండి? ఏం చేయాలి మరి? టీవీలో ఏమేమో చెప్తున్నారు. నా జాగ్రత్తగా నేను తింటా. కావాలని నువ్వు వండింది వాళ్ళకి పెట్టు, నేను మాత్రం తినా. టీవీని పని చేయకుండా చేస్తా కానీ మన శాంతి ఉండదు. ఇప్పుడు సరిపోయింది మీకు. పొద్దున్నే 10ంటికి లేపమన్నాడు. లేపుతావా నన్ను? ఇంకోసారి లేపు. 10ంటికి లేపుతున్నాడు ఏంటి మరి? అసలు మీలో సున్నితత్వం రండి రారే తోడేలండి. అసలు మీలో సున్నితత్వం ఏమైంది? మానవత్వం ఏమైంది? ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే, మీరు ఆడాళ్ళు కాదే, తోడేళ్ళ మీరు. ముందుకు రాకు, నా గురించి నీకు తెలీదు. అటు కూర్చోమని చెప్పాను. ఆ మాత్రం భయం ఉండాలి. అమ్మా లేస్తుంది. కూర్చో అక్కడ. భయపడకండి, కూర్చుంది. ఇలా పరిగెత్తేస్తున్నారా అంటే మమ్మల్ని మీరు మామూలు కాదా? ఏమండి ఇంకా బయట నుంచి చాలే గానీ లోపల పడుకుందాం రండి. సరే నేను పడుకొని వస్తా. తెల్లారి కలుగుతాం. పడుకోండి. పదరా ముగ్గురం కలిసి లోపటే పడుకుందాం.
ఏమైంది అలా అరిచావు? బెడ్రూమ్ లోకి బాడీ గార్డ్స్ తీసుకొస్తారేంటండి మీరు? నేను ఎక్కడ పడుకుంటే వాడు కూడా అక్కడే పడుకుంటారు. ఏంటండి శాడిజము? మిమ్మల్ని నేనేం చేస్తానండి? అంత అమాయకమైన ముఖాన్ని చూడండి. ఆ టీవీలో వచ్చే ముఖాలు కూడా నీకంటే అమాయకంగానే ఉన్నాయి. నువ్వు ఇలా కనుక శాడిజం గా మాట్లాడావు అనుకో, ఇప్పుడే నేను చంపేస్తాను. ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందని చెప్పేనే నీ బాడీ గార్డ్ పెట్టుకుంది. వచ్చిందిగా. అమ్మో ఇప్పుడు నీ పక్కన కాదు కదా, బెడ్రూమ్ లో కాదు, భార్య పక్కనే పడుకున్నావు. బాడీ గార్డ్ తోనే పడుకుంటా. ఎలాగైనా చావు. అమ్మ రండ్రా పడుకుందాం రే. నా మీద చెరో కాలేండి రాజు, నా మీద చెరో కాలేండి రాజు. సారీ బాస్, మేము అలాంటి వాళ్ళం కాదు. దరిద్రులారా, రక్షణ కోసం కాలేమన్నారా, రొమాన్స్ కోసం కాదురా. అది ఎక్కడ వచ్చి అటాక్ చేస్తుందని నా భయం రా. అయితే ఓకే బాస్. వేసుకుండ్రా. పద్మారావు ఏంటి భార్యను వదిలేసి బాడీ గార్డ్ మధ్యలో పడుకున్నాడు? పద్మారావు, పద్మారావు, ఏ పద్మారావు! పద్మారావు, నేను మూర్తినే. అది మిమిక్రీ చేస్తుందా? వేసేయండి దాన్ని. అవ్వ పద్మారావు, నేను మూర్తినే, నేను మూర్తినే. మూర్తి నువ్వా? మా ఆవిడ ఎక్కడ అటాక్ చేసిందో అని చెప్పి నేను కొట్టాను మూర్తి. అరే భార్య వల్ల నాకు భయం 10 కేజీలే ఉందిరా, కానీ నీకు 10 టన్నులు ఉందిరా దరిద్రుడా. సారీ మూర్తి. కుక్కని తన్నాడు దాన్ని సారీ అంటే సారీ. రండ్రా మనం పడుకుందాం, వాడు వస్తాడు మనకేం తెలుసు. పడుకోవద్దు, పడుకోవద్దు, పడుకోవద్దు. పడుకుంటే మొగాళ్ళకు పాడెక్కినట్టే. వాళ్ళంతా ఒకటైపోయారు. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు? చూడలేకలేదు, టైం లేదు, వాళ్ళు చంపేస్తారు. వీసాలుంటే విమానంలో వెళ్ళండి, లేకపోతే సముద్రంలో వెళ్ళండి. తెల్లార వరకు దేశం దాటి మొగాళ్ళంతా పారిపోండి. పారిపోదు, వాళ్ళంతా ఏకమయ్యారు. అయ్యారా? అయ్యారు, పారిపోండి. ఏమండి ఏం సర్దుతున్నారు? ఎట్టెళ్తున్నారు? పెళ్ళం లేని దేశానికి అదెక్కడండి? వెతకాలి. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదేలే. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. అలాగే అన్నయ్య. కాలాలు మారినా మనం మాత్రం మారకూడదురా. ఎందుకు విడిపోతాం అన్నయ్య? అదిరా. అరే చిన్నోడికి పెళ్లి కాలేదు, వాడు కూడా పెళ్లి చేసేస్తే ఓ ఇంటి వాడు అయిపోతాడు. అవునన్నయ్య. చెప్పరా, ఎవరికైనా ప్రేమించావా? ప్రేమ ఆ పని ఎప్పటికీ చేయనన్నయ్య. నువ్వు ఏ అమ్మాయిని చూపించినా తల వంచుకునే అమ్మాయి మెడలో తాళి కడతానన్నయ్య. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? నువ్వంటే ప్రేమ కాదన్నయ్య, నువ్వంటే పిచ్చి అన్నయ్య. మాకు పిచ్చి. నాకు కూడా అన్నయ్య. ఏయ్, మీ ప్రేమ పిచ్చితో నన్ను పిచ్చోడిని చేస్తున్నారా మీరు? పిచ్చోడిని చేస్తున్నారా మీరు? సరే గుడికి వెళ్ళొచ్చాం కదా, అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అన్నయ్య. జగన్నాథం అండ్ బ్రదర్స్ వెళ్ళేదేనా? అవునండి, నేనే జగన్నాథం. మీ ముగ్గురు ఎవరికైనా కొడుకున్నాడా? లేడు. ఏంటండి విషయం? మీ తాతగారైన విశ్వేశ్వరరావు గారు ఆ. మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే ₹1,00,00,000 ఇమ్మని వీలునామాలో రాసింది. అవునా? అవును. కాబట్టి మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే నాకు ఫోన్ చేయండి, వచ్చి ₹1,00,00,000 ఇచ్చేళ్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఏంట్రా తాత ఇలా చేశాడు? అదే అని అర్థం కావట్లేదు. సర్లే, ఆ ₹1,00,00,000 వచ్చింది అనుకో, ఎవరైనా పుడితే పంచుకుందాం, ఏముంది. సరే అన్నయ్య. చంద్ర రూట్ ట్రై చేయి, చంద్ర రూట్ ట్రై చేయి. సరే రెస్ట్ తీసుకోండి. ఏమండి ఒకసారి బయటకు రండి. ఏంటే ఏంటండి పంచుకునేది? 30 లక్షలు 30 లక్షలు. మీ అన్నయ్యకి ఎట్లాగో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఇక మీ తమ్ముడు అంటారా, వాడికి అసలు ఇంకా పెళ్లే కాలేదు. కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ కొడుకును కన్నాం అనుకోండి, కోటి మనకి కొడుకు మనకి. ఆ కొడుకు ఇంచక్క లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చండి. అంతేనంటావా? అంతేనంటావా? ఏ గాల్లో మేళ్ళ కట్టకండి. మీరు ఫిక్స్ అయిపోండి, నేను అన్ని చూసుకుంటాను. ఏంటి సత్యపడి అంత డౌట్ ఉందావు? మరి అన్నయ్య? అన్నయ్య లేదు, అరిటాకు లేదు. మీరు వెళ్ళండి, పదండి ముందు. ఏమండి ఒకసారి బయటనండి. ఏంటే? ఏంటి 30 లక్షలు పంచుకునేది? ఆ కొడుకునేది మనమే కన్నా ₹1,00,00,000 మనమే తీసుకుందాం. మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది, పిల్లల్ని ఎలాగంటాను నేను? కట్టండి నరమేగా, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి. మళ్ళీ ప్లాస్టిక్ అతికించడానికి అదేమన్నా కరెంట్ వైరానే? టెక్నాలజీ పెరిగిందండి, మీరు కొద్ది కష్టపడితే చాలు. కోటి మనదే, కోటి మనదే. వస్తే మెంటల్ దాన్న తమ్ముళ్ళు ఉన్నారా ఇద్దరు? తమ్ముళ్ళు లేదు, తొక్కలేదు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం పదండి. నా మాట వినవే. ఎల్లు చంద్ర, ఎల్లు 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 హాస్పిటల్కి వెళ్ళు. చెప్పేది వినవే.
30 లక్షలు పంచుకోవాలా? ఏంటి పంచుకునేది? మా పెద్దన్నకి ఎలాగో పిల్లలు పుట్టరు, రెండో అన్నయ్యకి 2 సంవత్సరాల నుంచి పిల్లలే లేరు. ఇప్పుడుగా నేను ఇమీడియట్లీ పెళ్లి చేసుకుంటే కొడుకు నాకే, కోటి నాకే. బాబయ్యా బాబయ్యా ఓ మొద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. నీకు అన్నదానం కాదు, మాంగళ్య దానం చేస్తా. బాబయ్యా ఆ, మీరు దేవుడయ్యా. పొగడ్తలకు సమయం లేదు, పద లోపలికి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. జాగ్రత్త అండి, జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. నీ కోటి రూపాయలు నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. దరిద్రులు మత్తి ఇంజక్షన్ కూడా ఇవ్వలేదా? సెక్రటరీ చేశారు, సెక్రటరీ చేశారు. కొద్దిగా ఓర్చుకోండి, కొద్దిగా ఓర్చుకోండి. వర్ణాలు రాసేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? కాళ్ళు తెలుస్తుందా నొప్పి ఏంటో? అలా కింద కూర్చున్నారేంటండి? అదొక తృప్తి అంతే. అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాం. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? నువ్వు ఆపరేషన్ చేయించుకునే ముందు నాకు చెప్పావా? రే 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 నాకు నా మంట కంటే ఆ మంట ఎక్కువైపోయిందిరా నాకు. ఈ రణరంగంలో అందరూ రన్నింగ్ రేస్ అవడానికి సిద్ధమైపోయారన్నమాట. చూద్దాం ఈ రేస్ లో ఎవడు విన్ అవుతాడో, ఎవడు రన్ అవుతాడో. అన్నయ్య, వాడు చిన్నోడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో అర్థం ఉంది. నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడంలో ఏం అర్థం ఉందో నాకేం అర్థం కాలేదు అన్నయ్య. అంటే అంటే నువ్వు రేస్ చూడ్డానికి తప్ప రేస్ ఆడడానికి పనికిరావు అంటున్నాను. ఎవడ్రా రేస్ చూసేవాడు? ఎవడ్రా రేస్ చూసేవాడు? గట్టిగా అరవకండి, కుట్లు ఊడిపోతాయి, కుట్లు ఊడిపోతాయి. కుట్లు ఊడిపోయినా పర్లేదే, కానీ ఈ గేమ్ లో మాత్రం ఓడిపోకూడదు. జుట్టు తెల్లబడింది, ఒళ్ళు చల్లబడింది. ఈ వయసులో లాంగ్ జంపులు, హై జంపులు అవసరమా అని. రే రే వస్తున్నా ఉండు. రే రే ఆ తెలుపురే చూస్తున్నావురా, ఒంట్లో పలుపు మాత్రం అలాగే ఉంది. రే ఇప్పుడు చెప్తున్నాను రా, నెల తిరగక ముందే ఒక కొడుకును కనకపోతే నా పేరు కుట్లు. రే కొడుకును కన్న తర్వాత తొడగడతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమే జాగ్రత్త, నన్ను లోపల తీసుకెళ్ళు. పదండి మీరు కూడా. రేయ్ ఈయనకి సరిగ్గా నడవడానికి 4 రోజులు పట్టేటట్టుంది. 4 రోజుల్లో కొడుకుని కంటాడంట. ఏమే ఉసేయ్, కిందేం చేస్తున్నావు? కూర్చున్నా బాబయ్యా, కూర్చున్నా బాబయ్యా. బాబయ్యా అసలు మార్చుతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. మెల్లగండి, జాగ్రత్త. కొద్దిగా జాగింగో, వాకింగో, రన్నింగో చెయ్యొచ్చు కదా. ఈ సిచ్యువేషన్ లో జాగింగ్ రన్నింగ్ అంటా వింటే నువ్వు చెయ్యాలండి. మీరు ఎంత ఫిట్ గా ఉంటే మనకంత మంచిది. ఒకటే జననం మరణం, ఒకటే గమ్యం, పొందే వరకు అలుపులే మనకు. అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నింగి హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపులేదు మనకు. బ్రతుకు అంటే బాబు ఇలా పుడతాడా? బాబు ఇలా పుడతాడా? ఏమే పెద్ద ఆయన చూసావా? చూస్తున్నా ఎలాగైనా పిల్లోడిని ఎత్తుకోవాలనే కసితో ఏదేదో ఎత్తేస్తున్నాడు. అవును. ఒకటే జననం, ఒకటే మరణం అన్న పాట. జననమేమో గానీ ఈయనకి మరణం వచ్చేటట్టు ఉంది. దేవుడా, ఏంటండి వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారే. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఎన్నో సవాళ్లు విసురుతారు, మన గెలిపే వాళ్ళకి సమాధానం. నీ ఎంకరేజ్మెంట్ చాలే, నేను ఎంత దూరమైనా
నడవగలను శబాష్ 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 శబాష్. లోపల రండి, మీకోసం మునక్కాయ పప్పు, మునక్కాయ వేపుడు, మునక్కాయ పులుసు, మునక్కాయ మజ్జిగ అన్ని వండానండి. ఎన్ని ములక్కాయల నేను మామిడికాయ తినాలంటే మీరు అన్ని మునక్కాయలు తినాలండి. రండి. ఈ దరిద్రుడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి భార్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అరే దరిద్రుడా, ఎప్పుడు పిల్లగాలే కాదు బయటికి వచ్చేటప్పుడు ఇప్పుడు చల్లగాలి కూడా పిలువు. దరిద్రుడా, కాపురం చేస్తున్నావు యుద్ధం చేస్తున్నావు అర్థం అవట్లా. అప్పుడేనా అమ్మా అన్నయ్య, నువ్వు బామ్మోలుడు కాదు, అన్నంత పని చేసావు. ఇప్పుడు ఎలా? నాకు వాంతులు అవుతున్నాయి. అరే దరిద్రుడా, వాతులు చేసుకోవాల్సి నువ్వు కాదురా, నీకు వెళ్ళావురా. అమ్మో అవును కదా, మర్చిపోయాను. ₹1,00,00,000 మొత్తంలో ఏమేం చేస్తున్నావు అర్థం అవట్లేదు నువ్వు. హలో దేవరశెట్టి, ఆ ప్లాట్ ఎండాకాలంలో వానలాగా ఈ వాంతులేంటి? పొద్దున ఏదో తిన్నాను, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. నీకు వాంతులు వచ్చినట్టు అనిపిస్తే వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. వీడు లోపల ఏం చేస్తాడో తెలియదు, వీడు బయటికి వచ్చి ఏం చేస్తాడో తెలియదు. అరే తాత, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల అందరం ఉద్యోగాలు మానేసి ఒకే ఉద్యమంలో ఉన్నారా దరిద్రుడా. శబాష్ 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 శబాష్. 9 నెలల తరువాత ఇవాళ మా ఆవిడ డెలివరీ. ఈ ఆవిడ మా ఆవిడ కూడా డెలివరీ. ఎవరికి డెలివరీ అయితే నా ఆవిడకి డెలివరీ ఉండదేంటి? మా ఆవిడ కూడా డెలివరీ. ఏమండి, ఏమే బాబు పుట్టాడా? కాదండి, పాప. ఇది క్లీన్ బాల్. బాబయ్య, మనకి పాపే పుట్టింది. ఈడు డక్అవుట్. ఏమండి, మన కొడుకు పుట్టాడండి. కొడుకు నాకే, కోటి నాకే. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. 30 లక్షలు పంచుకున్నాను. పంచుకునేది ఒక్కసారి. వెంటనే తన కుట్లు ఎప్పుడో తీస్తారు, కుట్లు తీయకపోతే ఈడు ఎలా పుడతాడు? ఏంట్రా పంచుకునేది? ఈ మాట నేను స్కిట్ ఎంట్రింగ్ లోనే అన్నాను కదరా, విన్నారా? రిటైర్మెంట్ అయి విశ్రాంతి తీసుకుంటున్నా నేను, నా చేత మళ్ళీ ఉద్యోగం చేయించింది ఎవర్రా? మీరు కాదరా? పాప పంపించలేదురా మీ ఇద్దరికి. అడు ఎన్ని బాధలు పడ్డాడు. ఈ పరువు కోసం నేను ఎన్నెన్ని బరువులు మోసానో తెలుసారా? దీనికి ఒక్క మామిడికాయ తినిపించడానికి నేను ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసా? రోజు ఎర్రగడ్డ ఆ మార్కెట్కి వెళ్ళి నేను ములక్కాయలు తీసుకొని వస్తుంటే మార్కెట్ లో జనాలందరూ కర్ర పట్టుకొని నడవాల్సిన వయసులో కర్ర సాము చేయించింది మీరు కాదా? దండకం పెట్టుకొని చదవాల్సిన దండయాత్ర చేయించింది మీరు కాదా? దానికి కోటి కావాలని దాని స్వార్థం, నీ కోటి కావాలి నీకు స్వార్థం, వీడి కోటి కావాలి నీకు స్వార్థం. మీ స్వార్థాల మధ్యలో నన్ను నలిపేశారు కదరా. ఇదే కష్టం నేను ఒలింపిక్స్ లో చేసి ఉంటే దేశానికి 100 పథకాలు వచ్చాయిరా. జగన్నాథం అండ్ బ్రదర్స్ ఎవరండి ఇక్కడ? మేమే. మీరెవరు? నేను మీ రెండో లాయర్. మీరు రాక కారణం? మీ రెండో తాతగారు పోతూ ఏమన్నాడు మళ్ళీ వాడు? తన 3 మనవళ్లలో ఎవరికైతే ముందుగా 2 ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలని ఈ రెండో వీలునామాలో రాశారు. ఏమిటి నాటకాలు చేస్తున్నావు నువ్వు? ఇదేమన్నా సెపరేట్ సాఫ్ట్వేర్ అనుకుంటున్నావే? ఇష్టం వచ్చినప్పుడు అప్లోడ్ చేసి ఇష్టం ఉన్నప్పుడు జిరాక్స్ తీసుకోవడానికి. ఈయన్ని జిరాక్స్ తీయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలిసి అమ్మా.
మీలో ముందుగా ఎవరికి ఇద్దరు ఆడపిల్లలు పుడతారో వాడు నాకు కాల్ చేయండి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ప్రతి వాడు వస్తున్నాడు విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. కమాన్ చంద్ర గారు. అరే దరిద్రుడా తాతల్లారా, ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారా? మీరేంటో నాకు టిస్టులు ఇచ్చి వెళ్ళారు. సరే 2 కోట్లు అంటారు కదా, కలిసి ఏదో పంచుకుందాంలే. ఏంటి పంచుకునేది? నో వే. పదండి. నాది సేమ్ డైలాగ్. ఏమంటావే? అంతే బాబయ్య. ఏమండి కొద్ది కష్టపడండి, 2 కోట్లండి. 2 కోట్లు కనబడుతున్నాయి, నాకు 2 కోట్లు కనబడుతున్నాయి. నేను ఇంట్లో నా మాట